ఆంధ్రప్రదేశ్లో మరో అవినీతి చేప ఏసీబీ వలలో పడింది. ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ బయ్యవరపు సురేష్ బాబు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో 5 చోట్ల, కర్నూలు, విజయవాడ, గుంటూరులో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవినీతి ఆరోపణలతో 10 రోజుల కిందటే సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి సురేష్ బాబు ఎవరికీ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికే సురేష్ బాబుపై పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేశారు. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఏసీబీ దాడులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అడిగి తెలుసుకుందాం. కమల్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత అక్రమ ఆస్తిని గుర్తించారో వివరాలేంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బయ్యవరపు సురేష్ బాబు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని 5 ప్రాంతాలతో పాటు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, కర్నూలు, విజయవాడ సురేష్ బాబుకు సంబంధించినటువంటి బంధువుల ఇల్లు, అతనికి సంబంధించినటువంటి ఎవరెవరి పేరు అయితే పత్రాలు ఉన్నాయో ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, వారందరి ఇళ్లపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అమీర్పేట ఎస్ఆర్ నగర్ సమీపంలో ఉన్నటువంటి ధరంకరం రోడ్డు శ్రీదేవి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సురేష్ బాబు నివాసంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొన్నటి వరకు కూడా ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి సురేష్ బాబు ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడన్నటువంటి ఫిర్యాదు మేరకు కొంతమంది వ్యాపారస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి సురేష్ బాబు నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఇది ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు అన్నిటినీ కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్న తర్వాత ఎంత మేరకు ఆస్తులు బయటపడ్డాయన్నది కూడా సాయంత్రానికి ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, విలువైనటువంటి బంగారు ఆభరణాలు అన్నీ కూడా సురేష్ బాబు ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలతో పాటు ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. మనం చూడొచ్చు, శ్రీదేవి అపార్ట్మెంట్, ధరంకరం రోడ్లో ఉన్నటువంటి శ్రీదేవి అపార్ట్మెంట్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. విలువైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, బంగారు ఆభరణాలు అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సురేష్ బాబు కూడా మనం చూడొచ్చు, ఎక్కడైతే శ్రీదేవి అపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారో ఆయన నివాసంలోనే సురేష్ బాబు కూడా ఉండడం జరిగింది. కొద్ది రోజుల వరకు కూడా ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. చాలా కాలంగా ఫిర్యాదులు రావడం, ఏసీబీ అధికారులు కూడా సురేష్ బాబుకు సంబంధించినటువంటి కదలికలపై చాలా రోజులుగా అబ్జర్వ్ చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన ఆస్తులపై సోదాలు నిర్వహిస్తున్నారు. అటు గుంటూరు జిల్లా పిడుగురాళ్లతో పాటు హైదరాబాద్లో 5 ప్రాంతాలు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఆయన బంధువుల ఇంటితో పాటు విజయవాడ, కర్నూలులో ఉన్నటువంటి సురేష్ బాబు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ఏవేవైతే స్వాధీనం చేసుకున్నారో వాటన్నిటిని కూడా ఆస్తులకు సంబంధించినటువంటి అంచనాలన్నిటిని కూడా అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎంత మేర ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, బ్యాంకుకు సంబంధించినటువంటి లాకర్లలో ఏ వివరాలు వెల్లడి అయ్యాయి అన్నది కూడా సాయంత్రానికి ఏసీబీ అధికారులు స్పష్టం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉదయం 7 గంటల నుంచి కొనసాగుతున్న దాడులు ఈ సాయంత్రం వరకు కూడా దాడులు కొనసాగుతాయి. ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. కోట్లలో ఆస్తులు బయటపడుతున్నాయని చెప్పి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ సాయంత్రానికి దాడులు పూర్తయితే ఎన్ని కోట్ల మేర అక్రమాస్తులు బయటపడ్డాయన్నది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. వరప్రసాద్.
కమల్, ఇది హైదరాబాద్ తో పాటుగా కర్నూలు అలానే విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయని చెబుతున్నారు కదా, అక్కడ ఎంత మేర ఆస్తులు బయటపడ్డాయి? అలానే బ్యాంకు లాకర్ల గురించి ఏమైనా తెలిసిందా? బ్యాంకు లాకర్లో విలువైన పత్రాలు కానీ లేదా ఎంత ఆస్తులు బయటపడ్డా ఆ వివరాలు ఏమైనా చెప్పారా? గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సోదాల్లో విలువైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను ఇంకా తెరవాల్సి ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో పడింది. ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ బయ్యవరపు సురేష్ బాబు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 5 చోట్ల, అలానే కర్నూలు, విజయవాడ, గుంటూరులో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవినీతి ఆరోపణలతో 10 రోజుల కిందటే సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి సురేష్ బాబు ఎవరికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికే సురేష్ బాబుపై పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేశారు. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇంటి నిండా బంగారం, ఏ గదిలోకి వెళ్లినా ఆభరణాలు, నగలు, వస్తువులు, ఎటు చూసినా ఖరీదైన గాడ్జెట్లు. ఇవి ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ ఇంట్లో కనిపించే దృశ్యం. ఉదయం 7 గంటల నుంచే లెక్కలు తీస్తున్న ఏసీబీ అధికారులకు పూర్తి వివరాలు తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రోజంతా లెక్కించినా అతని ఆస్తుల విలువ పూర్తిగా బయటకు వస్తాయన్న నమ్మకం లేదు. బయటపడుతున్న ఆస్తులు, వస్తువులను చూస్తే ఆయన అక్రమ సంపాదన 100 కోట్లకు పైగానే ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇంటి నిండా బంగారం, ఏ గదిలోకి వెళ్లినా ఆభరణాలు, నగలు, వస్తువులు, ఎటు చూసినా ఖరీదైన గాడ్జెట్స్. ఇది ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ ఇంట్లో కనిపించిన దృశ్యం. ఉదయం 7 గంటల నుంచి లెక్కలు తీస్తున్న ఏసీబీ అధికారులకు పూర్తి వివరాలు తెలుసుకోలేని పరిస్థితి. రోజంతా లెక్కించినా సరే అతని ఆస్తుల విలువ పూర్తిగా బయటకు వస్తుందన్న నమ్మకం లేదు. బయటపడుతున్న ఆస్తులు, వస్తువులను చూస్తే ఆయన అక్రమ సంపాదన 100 కోట్లకు పైగానే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్లో మరో అవినీతి చేప ఏసీబీ వలలో పడింది. ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ బయ్యవరపు సురేష్ బాబు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 5 చోట్ల, కర్నూలు, విజయవాడ, గుంటూరులో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 40 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అవినీతి ఆరోపణలతో 10 రోజుల కిందటే సురేష్ బాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి సురేష్ బాబు ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరిగారు. ఇప్పటికే సురేష్ బాబుపై పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేశారు. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇంటి నిండా బంగారం, ఏ గదిలోకి వెళ్లినా ఆభరణాలు, నగలు, వస్తువులు, ఎటు చూసినా ఖరీదైన గాడ్జెట్లు. ఇవి ఇండస్ట్రీస్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ బాబు ఇంట్లో కనిపించిన దృశ్యం. ఉదయం 7 గంటల నుంచి లెక్కలు చేస్తున్న ఏసీబీ అధికారులకు పూర్తి వివరాలు తెలుసుకోలేని పరిస్థితి. రోజంతా లెక్కించినా అతని ఆస్తుల విలువ పూర్తిగా బయటకు వస్తుందన్న నమ్మకం లేదు. బయటపడుతున్న ఆస్తులు, వస్తువులు చూస్తే ఆయన అక్రమ సంపాదన 100 కోట్లకు పైగానే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు అధికారులు.